అందరికీ నమస్కారం. అలనాటి అమ్మ రుచులకి స్వాగతం. మీరందరూ మా వంటలు తప్పకుండా చూడండి, చూసి కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్లు పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు చికెన్ లెగ్ పీసుల ఫ్రై. ఆ లెగ్ పీసులన్నీ మంచి శుభ్రం కడుక్కొని నీళ్ళన్నీ శుభ్రంగా తుడిచి నీట్గా ఉంచుకొని దానికి అట్లా ఘాట్లు పెట్టుకోవాలి. అట్లా మంచిగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇట్లా ఘాట్లు పెట్టుకొని అన్నీ నీట్గా ఒక్క చుక్క నీళ్ళు కూడా ఉండకూడదు. నీళ్ళు ఉంటే ఏమైందంటే అంత రసం మనం కలిపినవన్నీ కారిపోయినట్టు అవుతాయి. ఇప్పుడైతే దానికి పట్టేస్తాయి. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. ఇగో అల్లం పెద్ద స్పూను, ఇది బియ్యం పిండి తగినంత, శనగపిండి తగినంత, ఇది మెంతు పొడి ఒక చిటికెడు, మిరియాల పొడి ఒక చిటికెడు, గరం మసాలా ఒక చిటికెడు, ఇది ఇది జీలకర్ర పొడి ఒక స్పూను, కారం 2 స్పూన్లు, పసుపు తగినంత, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 స్పూను. ఈ మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు చేసే విధానం కలిపి పెట్టుకోవటం ఎలా కలిపి పెట్టుకోవాలో చూద్దాం రండి. 8 లెగ్ పీసులు అండి. 8 లెగ్ పీసులకి ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి. మీరు ఎన్ని చేసుకోవాలంటే అన్ని చేసుకుని, మేమైతే 8 చేసుకుంటాను. దానికి 1 నిమ్మకాయ కూడా పెట్టుకున్నాం. తర్వాత పిండితో నిమ్మకాయ. ఇప్పుడు మసాలాలు వేసుకుంటాను. ఇగో 2 స్పూన్లు కారం, ఇగో చూడండి 2 స్పూన్ల కారం, ఇగో చిటికెడు గరం మసాలా, ఒక చిటికెడు మిరియాల పొడి, ఒక చిన్న ఇది మెంతు పొడి, ఎక్కువ వేసుకుంటే చేదు ఉంటుంది మెంతు పొడి, ఇది జీలకర్ర పొడి, ఇది ధనియాల పొడి, ఉప్పు, ఒక స్పూను పసుపు, ఇగో అల్లం వెల్లుల్లి పేస్ట్ పెద్ద స్పూను, ఇగో అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇవన్నీ మంచిగా ముక్కలకు పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. చూడండి ఇలా మంచిగా ఈ ఘాట్లలో కూడా మంచిగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఘాట్లలో కూడా చూడండి మంచిగా కలవాలి ఇదంతా. మీకు ఇంకా ఎక్కువ కారం కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. మీరు మసాలాలు కానీ కారం కానీ ఏదైనా మీకు ఎంత కావాలంటే అంత వేసుకో. మేమైతే 2 స్పూన్లు వేసినాం. మేము 8 లెగ్ పీసులకి 2 స్పూన్ల కారం వేసుకున్నాం. మీరు ఒకవేళ కారం ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు కారం ఎక్కువ వేసుకోండి. మాకు 2 సరిపోద్దని మేము 2 వేసుకొని ఇట్లా అంతా పట్టిస్తాను. చూడండి ఇలా పట్టియాలి. మొత్తం లెగ్ పీసులన్నీ ఇలా పట్టియాలి. చూడండి మంచిగా పట్టాలి. ఇట్లా మంచిగా పట్టి ఘాట్లలో కూడా మంచిగా ఇట్లా పెట్టాలి. ఘాట్లలో కూడా పట్టియాలి మంచిగా. చూడండి ఘాట్లలో పోతే మంచిగా మనకి వాటికి లోపలికి దిగుద్ది, మంచిగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇలా చూడండి. ఇగో ఇట్లా మొత్తం మంచిగా అంతా పట్టేటట్టు కలుపుకోవాలి. కలుపుకొని ఒక అరగంట మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి. ఒక అరగంట మంచిగా పెట్టుకొని ఒక అరగంట మూత పెట్టుకొని పక్కకు పెట్టుకున్నాక తర్వాత ఇవి కలిపేసి చూపిస్తా. క్లోజ్ అట్లా అర్ధగంట అయిపోయిందండి. ఇక మూత తీసి చూద్దాం. ఇక చూడండి అర్ధగంట అయిందండి. ఇక చూడండి మంచిగా ముక్కకి అంత పట్టింది. కారం ఇదంతా మనం కలిపినవి మొత్తం పట్టినాయి. ఇప్పుడు పిండి అవి కలుపుకుందాం. ఇప్పుడు అంత కారం ఉప్పు పట్టినండి. ఇప్పుడు పిండి వేసుకుందాం. ఇది బియ్యం పిండి. 4 స్పూన్లు వేసుకోవాలి. 8 లెగ్ పీసులు కదా, 4 స్పూన్లు బియ్యం పిండి వేసుకోవాలి. సరిపోద్ది 4 స్పూన్లు. ఇంకో శనగపిండి 2 స్పూన్లు వేసుకోవచ్చు. ఒకవేళ మీరు శనగపిండి వద్దనుకుంటే మైదా పిండి కూడా వేసుకోవచ్చు. ఇది 2 స్పూన్లు సరిపోద్ది. సరిపోద్ది. ఇప్పుడు నిమ్మకాయ పిండుకుందాం. ఒక నిమ్మకాయ 8 లెగ్ పీసులకి ఒక నిమ్మకాయ పిండుకోవాలి. శనగపిండి వేసుకుంటే స్మూత్గా ఉంటుంది. బియ్య పిండి వేసుకున్నాం క్రిస్పీగా ఉంటుంది, మంచిగా టేస్ట్గా ఉంటుంది. మంచిగా మీకు
తినడానికి బాగుంటుంది. పిల్లలైనా పెద్దోళ్ళైనా ఎవరు తినడానికైనా టేస్ట్ బాగుంటుంది. ఇక పిండుకొని ఒక నిమ్మకాయ ఇలా పిండుకొని ఇదిగో నూనె ఒక 2 స్పూన్లు నూనె వేసుకుంటే మంచిగా స్మూత్గా ఉంటాయి ముక్కలు. నూనె వేసుకొని మంచిగా అంతా కలుపుకోవాలి. చూడండి ఇలా కలుపుకోవాలి. నూనె వేసుకొని అర్ధగంట నానాక పిండి కలుపుకోవాలి. ఇలా మొత్తం పిండి అంతా మంచిగా ఇట్లా కలుపుకొని అర్ధగంట అట్లా పెట్టుకోవాలి. మనం వేయించుకునేటప్పుడు కొంచెం ఒక చుక్క నీళ్ళు వేసి మంచిగా జారు కలుపుకొని మనం నూనెలో వేయించుకోవాలి. అప్పుడు బాగుంటుంది. ఇక చూడండి ఇలా పట్టేసుకోవాలి. మొత్తం ఇలా పెట్టుకోవాలి. అంతా కలుపుకొని ఒక అరగంట పక్క పెట్టుకొని మళ్ళీ తర్వాత వేయించేటప్పుడు మీకు చూపిస్తా. ఇగో మూత పెట్టుకోవాలి. ఇలా ఇప్పుడు కలుపుకొని పెట్టుకున్నాం చూడండి. ఇదంతా ఇగో ఇలా కలుపుకున్నాం. కొంచెం గట్టిగా అయింది. ఒక్క చుక్క నీళ్ళు వేసి మంచిగా కలుపుకుందాం. ఇట్లా నీళ్ళు చల్లుకొని మంచిగా ఇలా కలుపుకోవాలి. ఇలా మొత్తం ఇలా కలుపుకొని మేము 2 గంటలు నానబెట్టినాం అన్నీ కలిపి. ఇప్పుడు కొంచెం గట్టిగా అయింది. ఒక్క చుక్క నీళ్ళు వేసి ఇగో ఇలా కలుపుకొని పెట్టుకోండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకుందాం. ఇట్లా ఒకవేళ లూజ్ అనిపిస్తే మీకు ఏమైనా ఒక చుక్క నీళ్ళు ఎక్కువ పడి లూజ్ అనిపిస్తే కొంచెం పిండి వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకున్నాం. ఇప్పుడు వేడైంది. నూనె పోసుకుందాం. సగం ముక్క మునిగేటట్టు నూనె పోసుకోవాలి. సగం మునగాలి. అప్పుడు మంచిగా ఏగుతాయి, మాడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు నూనె వేడైంది. ఇగో ఇందులో ఎన్ని పడతాయో అన్నీ వేసుకోవాలి. అంతా ఇలా మసాలా పట్టాలి చూడండి. ఇప్పుడు ఈ కళాయిలో ఎన్ని ముక్కలు పడితే అన్ని ముక్కలే వేసుకోవాలి. సిమ్లో పెట్టి కాల్చుకోవాలి. ఇదంతా మంచిగా ఇట్లా పెట్టుకొని ఏమైనా పట్టకుండా మంచిగా పట్టుకొని ఇట్లా నాలుగు పడతాయి. ఇలా కదలకుంటూ ఉంచాలి. ఒక పావు గంట, ఒక 5 నిమిషాలు కదలకుంటూ ఉంచాలి. ఇగో ఇప్పుడు కాలనీయో కాలేదో తిప్పి చూద్దాం. ఒక సైడ్ కాలనీయో చూడండి ఎలా కాలనీయో ఇట్లా కాల్చుకోవాలి. నిమ్మలంగా స్లోగా తిప్పుకోండి. ఇట్లా చూడండి, స్లోగా తిప్పితే మంచిగా కాలుతాయి. ఇక ఇలా తిప్పుకొని మంచిగా ఇటుపక్క కూడా ఎర్రగా కాల్చుకోవాలి. చూడండి ఇక ఒక పక్క కాలినాయి, ఇంకో పక్క కాలినాయో చూద్దాము. ఇటు పక్క ఇంకా కొంచెం కాలాలి, బాగా కాలేదు. ఇటు పక్క ఒక్కొక్కటి కాలింది, ఒక్కొక్కటి కాలేదు. చూడండి ఇలా కాల్చుకోవాలి. అన్నీ స్లోగా పెట్టి మంచిగా మంట కాల్చుకోండి. మంచిగా వాటర్లో ఉన్నట్టు ఉంటాయి, లోపలంతా మంచిగా ఉడుకుద్ది, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కాలినాయి చూడండి మంచిగా. ఇప్పుడు వీటిని మనం ప్లేట్లోకి తీసుకుందాం. ఇక నూనె అంతా మంచిగా నీట్గా అంతా ఒడిసిందా కొంచెం
సంబంధము ఆహా 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 ఆహా. అయిపోయినాయి చూడండి, మంచిగా వేగినాయి. రెండో వాయి కూడా వేగినాయి. ఇప్పుడు తీసుకుందాం. ఇదండి ఈరోజు మా వంట, లెగ్ పీసుల ఫ్రై. దానికి కావాల్సిన పదార్థాలన్నీ మీకు చూపించాను. ఈ లెగ్ పీస్ ఫ్రై మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో ప్రతిరోజు 5 గంటలకి అలనాటి అమ్మ రుచులు అవుతుంది, తప్పకుండా చూడండి. చూసి కామెంట్ పెట్టండి. కామెంట్లో మీకు ఏదైనా కావాలన్నా అది చేసి చూపిస్తాం. ఆహా